వీడియో వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. ఓకే. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని ఇలా సేడిజం కూడా ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నాను. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా? ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. పోలీస్ స్టేషన్ ఎవరైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకోటికైనా కూడా కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి భోజనం పెట్టి బిర్యానీ తెప్పించి చెప్పు. ఇంకా యాదవసోళ్ళంతా మేము వింటా ఉంటాం. మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో చెప్పితే సిగ్గుచేటు. మా పరువు పోతుందని చెప్పేసి మేము చెప్పుకోవట్లేదు. కానీ లేదంటే వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు మాపై వ్యవహరించిన తీరు చెప్పుకుంటే మా పరువు పోతుందని చెప్పేసి మేము చెప్పుకుంటా. ఏంటి ఫ్రెండ్లీ పోలీసా? తీసుకొచ్చి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి బిర్యానీ పెట్టి బొట్టెట్టి ముద్దెట్టి, ఇంకా చెప్పటానికి నీకన్నా సిగ్గు ఉండాలి, వినటానికి మాకన్నా సిగ్గు ఉండాలి. నేను లోపలికి వెళ్ళి ఫోటో తీస్తేనట్ట నేను అవమానించినట్ట, మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయి కొట్టేస్తానేమో మమ్మల్ని గౌరవించినట్ట. మనిషి పోయా నువ్వు అసలు కనీసం సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉంటావు. మనిషి జన్మ కాదు నీదైతే కనుక మాట్లాడు. ఎవరికి చేయరు, దొంగోళ్ళకి అలాగే చేస్తారు. నువ్వు దొంగడు అన్నా. నువ్వు మా గోదావరి భాషలో చెప్పాలంటే నువ్వు కనగాడివి. మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు దొంగతనం చేసావు, ప్రజల సొమ్మును దోచేసావు, 16 నెలలు జైల్లో చెప్పుకూడదు తిన్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా విపరీతంగా దోచేసావు. నీ అవినీతి కార్యకలాపాలు మామూలుగా ఉండవు. కానీ మనం వెళ్ళిందే జైలుకి, మనం వెళ్ళింది ములాఖాత్ ద్వారాగా మీ పార్టీ నాయకుని, మీ పార్టీ ఎమ్మెల్యేని కలవడానికి. అక్కడికి ఏమైనా వెళ్తే నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నీకు రాచ మర్యాదలు ఏమైనా చేస్తారని నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నేను లోపలికి వెళ్తే ఫోటో తీస్తేనే అంత బాధపడిపోతున్నావు కదా, మరి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అక్రమ కేసు పెట్టి లోపలేసావు రాజమండ్రి సెంటర్ జైల్లో. సాధారణంగా లోపల ఉన్న ఫోటోలే బయటకు వస్తాయి, బయట ఉన్న ఫోటోలే బయటకు వస్తాయి. సెంట్రల్ జైలు లోపలికి అడిగెట్టిన తర్వాత లోపల తీసిన ఫోటోలు బయటికి రావు. మరి చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు ఫోటోలు బయటికి ఎలా తీసుకొచ్చారు మీరు? మరి నీ ప్రభుత్వమే కదా అప్పుడు. మరి నువ్వు దానికి సమాధానం ఏం చెప్తావు? ఏదైనా కానీ మనం నేర్పిన విద్యే. మనం చేసినప్పుడు గొప్పగా ఫీల్ అయిపోయి అదే అనుభవం మనకు ఎదురైతే నన్ను అవమానించారు, నన్ను బాధ పెట్టారు, నన్ను దొంగోడు అన్నారు, నన్ను కనగాడు అన్నారు అని చెప్పేసి ఏడిస్తే కుదరదు. ఆ రోజు సెంట్రల్ జైలు లోపల చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్తున్నప్పుడు ఫోటోలు తీసి మీ సాక్షి పేపర్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలోనే ప్రచురించలేదా? మరి దానికి సమాధానం ఎవరు చెప్తాడు? తెగ ఫీల్ అయిపోతున్నావు వచ్చి ఇక్కడికి. అబ్బే ఇంకా ఉండదు. నీ ముఖం నీ పిచ్చితనం కాకపోతే ఇది నువ్వు ఇచ్చిందే. 2019 నుంచి 2024 మధ్యలో గత 5 ఏళ్ల కాలం పాటు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన ఘనకార్యాలు ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చిందే. ఆ రోజు నువ్వు ఇచ్చేసి వెళ్ళిపోయావు, ఈరోజు పండ్లు అయ్యి కాచేస్తున్నాయన్నమాట. ఆ దెబ్బలే ఇవన్నీ మనకు తగిలేస్తున్నాయి. మనం అలవాటు చేసిందే, మనం నేర్పిన విద్యే. మనకి సిగ్గు ఉండాలి అలాంటి మాటలు మాట్లాడటానికి. పైగా ఏమన్నా మాట్లాడుతున్నారంటే ఇక్కడ కొంచెం బెదిరించేస్తున్నాడు. అయినా నాకు తెలియగలుగుతుంది, నీకు ఈ పర్యటనకి వెళ్తానికి ఏమైనా సిగ్గు ఏమన్నా అనిపిస్తుందా? ఎమ్మెల్యే తమ్ముడు వాళ్ళు దళితుల పైన ఇంటిపైకి దాడికి వెళ్ళి వాళ్ళ పైన దాడి చేసి అసలు మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేది. అలాంటి కార్యక్రమాలు అక్కడ చేసి అసలు ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, పీకల కోసేయండి అని చెప్పేసి అని ఆ ఎమ్మెల్యే తమ్ముడు ఎవరైతే ఉన్నారో బహిరంగంగా వీడియోలో బయటకు వచ్చినాయి.
నువ్వు ఎవరిని సమర్థిస్తున్నావో నీకే అర్థం కావాలి అది. ఏదైతే ఉమ్, తప్పుడు సాంప్రదాయాన్ని మొదలెడతా ఉన్నారు, ఉమ్, ఇవే రేపొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నారు. వచ్చేం కాదు. చంద్రబాబు నాయుడు గారి గడ్డంలో నెరిసిన ఇంటికి విలువ చేయదు నీ విలువ. నువ్వు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడు, మాకు మన బతుకు అంత కాదు. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చేసేంత బతుకు నీది కాదు. ఏదో కాలం కలిసి వచ్చి నీవు చేసిన విష ప్రచారాలన్నీ కలిసి వచ్చి నీ అదృష్టం బాగుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ కాలిపోయి 2019లో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కానీ, లేకపోతే తమరి బతుకు అందరికీ తెలిసిందే. ఆ దిక్కుమాల బతుకు గురించి మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు. నువ్వు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే స్టేజ్ నీది కాదు. గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మన బతుకు అంత కాదు. మనకి ఆయనకి చాలా తేడా ఉంది. ఒకసారి మన హిస్టరీ చూసుకుంటే అంతా కూడా కన్నాలు ఎవరలా ఉంటాయి. అంతా దొంగతనం కేసులే ఉంటాయి మన పైన. అన్ని 420 కేసులే. మనం దొంగాయే. మనం దొంగ అయ్యుండి మన ఎదుటి వ్యక్తి నీళ్ళెత్తి చూపించేసి మనం సవాళ్ళు విసిరేసి ఛాలెంజ్లు విసిరేసి వార్నింగ్లు ఇచ్చేసేంత స్టేజ్కి మనం ఇంకా ఎదగలేదు. ఏదో మళ్ళీ చెప్తున్నాను కదా, నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యింది కేవలం మా కర్మ కాలిపోయి నీ అదృష్టం బాగుండి అంతే. పింక్ డైమండ్ అని, బాబాయ్ గోడల కోట అని, 6,17,000 కోట్ల రూపాయల అవినీతి అని చెప్పేసి అని, అమరావతి మీద విషం కక్కి, కోడికత్తి డ్రామా ఆడి, బాబాయ్ గోడల కోట డ్రామా ఆడి, ఇవన్నీ నీకు విపరీతంగా కలిసి వచ్చి 2019లో నీ అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల కర్మ కాలిపోయి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అంతే. అంతే తప్పితే నువ్వేదో పెద్ద పోటుగాడుగానో లేదంటే విపరీతమైన పెద్ద నాయకుడుగానో నీకు ఓటేసేలా. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుందన్న. మాట్లాడు ఇంకా. చూస్తా చూస్తా 2 నెలలు అయిపోయింది. ఉమ్, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మనం 3 నెలలు కూడా అయిపోతుంది. ఉమ్, దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఉమ్, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఉమ్, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నాడు. ఉమ్, ఈ విత్తనాలు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. ఉమ్. మానుకోకపోతే ఇది మీకు చుట్టుకుంటాయి రెండింతలై. ఏమి అవ్వదు. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. నువ్వు రాలేదు. నువ్వు ఏం చేసావని చెప్పేసి అధికారంలోకి నేను మళ్ళీ వచ్చేస్తానని మాట్లాడటం మాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా నీకు పిచ్చి ఇంకా నీకు తగ్గలేదన్న. ఫస్ట్ నువ్వు ఎక్కడైనా మంచి హాస్పిటల్ చూపించుకుంటే బాగుంటుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు చెయ్యని అరాచకం అంటూ ఏమీ లేదు. అన్ని అరాచకాలు చేసాం మనం. ఇవాళ వచ్చి శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాం. ఇవి తగ్గించుకుంటే బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, 2029 కాదు కదా, నువ్వు 2034 కూడా నువ్వు అధికారంలోకి రాలేవు. రానివ్వరు కూడా. రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఇవాళ నువ్వు ఎందుకు అంతలా ఏడుతున్నావో కూడా మాకు ఒక క్లారిటీ ఉంది. ఇవాళ నువ్వు పర్యటన ఎందుకు పెట్టుకున్నావో కూడా మాకు క్లారిటీ ఉంది. ఎందుకు పెట్టుకున్నాడు చెప్పండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ఎందుకు పెట్టుకున్నాడో దానికి కారణం చెప్తా. ఇవాళ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించారు. 2028 కల్లా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది. దాని క్రెడిట్ అంతా కూడా ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అమరావతి క్రెడిట్ చెందింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన ఒక్కరే ఒకే మాట మీద నిలబడ్డారు. మిగతా వాళ్ళు ఎవ్వరూ నిలబడాల. చాలామంది చాలా రకరకాల విమర్శలు చేసే ఉన్నారు. అది మనోడికి ఇష్టం లేదు. దాన్ని ఎట్టగొట్ట ఇప్పుడు డైవర్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ని ప్రారంభించారో దాన్ని డైవర్ట్ చేయాలి. మనం అదే రోజున ఒక పర్యటన పెట్టుకుంటే మీడియా మొత్తం డైవర్ట్ అవుద్ది. సగం మీడియా అటు ఉన్నా కానీ సగం మీడియా ఇటువైపు ఉంటుంది. మనం 4 విమర్శలు చేసేస్తే ఆయన సీడ్ యాక్సెస్ రోడ్ని ఏదైతే ప్రారంభించారో ఆ ఇష్యూ డైవర్ట్ అవుద్దని చెప్పేసి లేఖి తెలివితేటలు కాదని అవుద్దా? నేను బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా సరే ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి చేతుల్లోనే అవుతుంది. మిగిలినోడు ఎవడు వచ్చినా సరే ఏమీ చేయలేడు.